ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత, మన భారత జాతి ముద్దుబిడ్డ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మదర్ తెరీసా స్ఫూర్తితో నేను రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తిని. అందుకే 2005 నుంచి కూడా మా తండ్రి గారైనటువంటి ధర్మారావు ఫౌండేషన్ ద్వారా అంబేద్కర్ వర్ధంతి రోజున మరి పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాలు నిర్వహిస్తూ ఆ రక్తదాన శిబిరంలో స్వయంగా నేను కూడా మరి రక్తదానం చేస్తూ ఈరోజు కూడా మరి 24వసారి ఈరోజు రక్తదానం చేయడం జరిగింది. ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఈరోజు కూడా పాలకొల్లు మా నియోజకవర్గంలో కూడా ఇప్పుడు 101వ రక్తదాన శిబిరం జరుగుతుంది. మరి మంత్రిగా విజయవాడలో ఉండడం ద్వారా ఈరోజు మన విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి నుండి మరి ఇక్కడ రక్తదానం చేయడం జరిగిందని చెప్పి ముందుగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎందుకంటే ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైనటువంటి భారతదేశానికి ఒక దశ దిశ దిక్చూచి లాంటి రాజ్యాంగాన్ని అందించినటువంటి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాల కోసం స్ఫూర్తితో పనిచేసేది తెలుగుదేశం పార్టీ. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మీ అందరికీ తెలుసు, ఏదైతే మరి ఒక దళిత బిడ్డ అత్యున్నతమైనటువంటి పార్లమెంట్ స్పీకర్ పదవి బాలయ్య గారికి ఇచ్చినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీది. అత్యున్నతమైనటువంటి శాసనసభ స్పీకర్ ప్రతిభా భారతి గారికి ఇచ్చినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీది. ఎస్సీ ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేసి జస్టిస్ పున్నయ్య గారిని నియమించింది తెలుగుదేశం పార్టీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక చీఫ్ సెక్రటరీగా ఒక దళిత బిడ్డ కాకిలేటి మాధవరావు గారిని ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. అంతెందుకు, మన భారత జాతి ముద్దుబిడ్డ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి భారత రత్న ఇచ్చింది ఆ రోజు ఎన్టీ రామారావు గారు నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా ఉన్నప్పుడే. మరి ఆ రోజు ఆ గౌరవంగా మనం ఇచ్చినటువంటి పరిస్థితి. ఇట్లా ఎస్సీ సప్లాన్ అత్యంత సమర్థవంతంగా 2014, 2019 5 సంవత్సరాల్లో ఎస్సీ సప్లాన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెద్ద ఎత్తున అమలు చేసినటువంటి పార్టీ ఆ రోజు తెలుగుదేశం పార్టీ. ఇట్లా ఎప్పుడు కూడా దళితుల సంక్షేమానికి దళితుల అభివృద్ధికి పాటుపడినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి గత 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలనలో మనం చూసాం, ఏదైతే నా ఎస్సీలు నా బీసీలు నా మైనార్టీలు అంటూనే దళితుల గొంతు కోసినటువంటి వ్యక్తి నాటి జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు మనం చూసాం, ఏదైతే ఎస్సీ సప్లాన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019, 2024 5 సంవత్సరాల్లో ఎస్సీ సప్లాన్ నిమిత్తం ఒక్క రూపాయి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖర్చు పెట్టకపోగా ఎస్సీ సప్లాన్ నిధుల్ని పక్కదోవ పట్టించి దారి మళ్లించాడని అంటే దళితులకి ఎంత ద్రోహం ఎంత దగ జగన్మోహన్ రెడ్డి చేశాడో అది ఒక నిదర్శనం. ఆ రోజు మనం చూసాం, ఒక దళిత బిడ్డను అత్యంత కిరాతకంగా హత్య చేసి మరి డోర్ డెలివరీ చేసినటువంటి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీకి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా సన్మానాలు సత్కారాలు కూడా ఆ రోజు చేశాడో మనందరం కూడా చూసినటువంటి పరిస్థితి. ఆ రోజు 5 సంవత్సరాల పాలనలో దళితులకి సంక్షేమ అభివృద్ధి చేయకపోవడం అటుంచి 27 దళిత స్కీముల్ని గత 5 సంవత్సరాల్లో పాలనలో రద్దు చేసినటువంటి దళిత ద్రోహి జగన్మోహన్ రెడ్డి. అందుకే మళ్ళీ ఈరోజు ఆ యొక్క దళితులు బీసీలు అన్ని వర్గాల అభిమానంతో ఈరోజు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడింది. ఖచ్చితంగా తెలుగుదేశం జనసేన బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం రాబోయేటువంటి రోజుల్లో ఆ దళితుల సంక్షేమానికి దళితుల అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తామని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా మరి తెలియజేసుకుంటూ